రావే. అక్క ప్లీజ్. బెడ్షీట్ కావాలా? లవ్ చేసి చాలా రోజులైనట్టుంది, నిజం చెప్పు, లేదంటే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అక్క ప్లీజ్. వాడి పేరేంటి? పేరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకు, నేనే చెప్పేస్తాను. శ్యామ్. ఇదంతా నాకెలా తెలుసని ఓ ఆలోచించేకు. ఇప్పటికి నువ్వు వెళ్ళు. దగ్గరే ఉండి నీ విషయాలన్నీ తెలుసుకుంటున్నానన్న విషయం నీకు తెలియాలి కదా. వెళ్ళు వెళ్ళు. అది నీకు నా ఫోన్ కావాలా? నా కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఈ ఫోనే ఉండాలన్న అవసరం లేదు. హలో సార్, ఎక్కడున్నారు? మేము సెంట్రో మాల్ ముందున్నాం సార్. ఓకే, హాయ్ సార్. సార్, ఆది ఆ రోజు కన్నా ఈరోజు తెలివిగా కనిపిస్తున్నాడే. మామూలుగానే వాడు తెలివైనోడు సార్. నేను కొంచెం పర్చేస్ చేసుకోవాలి, మీరు రండి. ఓకే సార్. ఇది బాగుంది. ఆది నిరపరాధాన్ని ప్రూవ్ చేయడం కంటే ముఖ్యమైనది దీని వెనుకున్న వారిని ఎలాగైనా పట్టుకోవడం. వాళ్ళని పట్టుకోవడానికి వీడు మనకి కారణంగా ఉంటాడు. తెలుసో తెలియకో వందల కొద్దీ మొత్తం కేసులు మన స్టేట్లోని ఎన్నో పోలీస్ స్టేషన్స్లో డైలీ రిపోర్ట్ అవుతున్నాయి. ఏ కేసు తీసి చూసినా దాని వెనుక అనుకూలంగా ఉన్నది ఏంటి అని చూస్తే అది మొత్తే. పిల్లల్ని బాధపెట్టి ఈ మత్తు అనే వైరస్ని పిల్లలతోనే మనం నాశనం చేయాలి. సార్ 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 అది సార్ 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 రండి. అది రండి సార్. ఏమైంది? సార్ సార్ రండి. అది ఏమైంది? సార్ అతనే సార్. రండి. త్వరగా ఆదేశం తీసుకుని వెళ్ళిపో. అలాగే సార్. రా వెళ్దాం. ఒక్క నిమిషం సార్.
నువ్వు చెప్పేది నాకు అర్థమవుద్ది, కానీ ప్రజలకి అర్థమవ్వాలి కదా. మీరు హ్యాండిల్ చేసే కేసులన్నీ ఏదీ సరిగ్గా లేదని నాకు కంప్లైంట్ వస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది మీరు మాత్రమే కాదు, మేము కూడా అనేది గుర్తుపెట్టుకోండి సాయిరాం. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్. ఆ పిల్లాడి మరణానికి కారణమైన వాళ్ళందరినీ ఎలాగైనా పట్టుకుని మీ ముందు నిలబెడతాను సార్. మాటలు బాగానే ఉన్నాయి. నీ దగ్గర గణేష్ అని ఒక క్రిమినల్ వచ్చాడు. వాడి నోట్లోంచి ఒక్క మాటైనా రప్పించారా మీరు? మత్తుమందుల వ్యాపారంలో తోడుగా మీరున్నారని మీ పేరొచ్చింది. జాయ్ అనే కుర్రాడి మరణాన్ని బేస్ చేసి దాన్ని ఎంతో మంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళిచ్చిన కంప్లైంట్లు ఏముంటుంది సార్? ఓహో, ఒక విషయం మీకు తెలుసా? ఇదిగో, పాలిటిక్స్లో కూడా పాలిట్రిక్స్ ఉంది. సో ఇది సస్పెన్షన్ ఆర్డర్ కాదు, పనిష్మెంట్ ఆర్డర్ ఏఆర్ క్యాంప్కి. హలో సార్. ఆ, సార్ మీకు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కదా? స్టేషన్లో నన్ను ఛార్జ్ తీసుకోమనే ఆర్డర్. ఏవి చేయలేకపోయానో అన్న విరక్తితోనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. హ్మ్. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను కొంచెం కూడా ఊహించలేదు. మనమంతా నిజాయితీగా పనిచేస్తే దాన్ని అడ్డుకోవడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు కదా. నేను వెళ్ళి ఎస్పీ గారిని కలిసి వస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. మీరు పైకి కూర్చోండి. ఆది పైన ఉన్నాడు. ఓకే. అక్కడ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే. మీరే వెళ్ళండి. సరే. నమస్కారం సార్. అది నువ్వు రెడీనే కదా? రెడీ సార్. రా. ఆదికి పరిస్థితి రావడానికి కారణమైన వాణ్ణి మీరు తప్పకుండా చూడాలి. రే, అదెవరో చూడు. ఇదిగో అదే మాళవిక. చెప్పు మాలు. శామ్, నేనొక విషయం అడుగుతాను, నిజమే చెప్పాలి. నువ్వు ముందు చెప్పు. నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు కదా శామ్. నువ్వొక ఇంజనీరింగ్ స్టూడెంట్ మాత్రమే కాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. నీకసలు ఏమైంది? నాకేం కాలేదు, నీకే అయ్యింది. నన్ను మోసం చేయాలని చూడకు. ఆదికి ఆ రోజా కవర్ ఇచ్చింది, దాన్ని ఇరుక్కోవడానికి కారణం కూడా నువ్వే కదా. ఇవన్నీ అసలు ఎవరు చెప్తున్నారు నీకు? మన ప్రేమ గురించి తెలిసిన మనిషి ఎవరో దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవ్వరూ నన్ను తప్పుదారి పట్టించటం లేదు. నేనే చూశాను. ఆది చెప్పగా వాళ్ళు వేసిన నీ బొమ్మని చూశాను. అరుణ్ సార్ ఇక్కడే డ్రా చేయించారు. అయితే నువ్వు నన్ను ఇంతే అర్థం చేసుకున్నావన్నమాట. ఇకపై నువ్వేం మాట్లాడొద్దు. ఎవరో చూపించిన డ్రాయింగ్ని పెట్టుకొని మిమ్మల్ని ఈ స్థితికి రప్పించింది నేనే అని చెప్పి నమ్ముతున్నారు. అది నీ నోటితో చెప్తున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది. నన్ను వదిలేయాలి అని అనుకుంటే ఇంత పెద్ద నిందని నా మీద వేయాల్సిన అవసరం లేదు. ఇకపై నిన్ను మాట్లాడి డిస్టర్బ్ చేయంలే. బాయ్ బాయ్ ఫర్ ఎవర్. శ్యామ్, నేనేదో తెలియక.
హలో హలో రేయ్, వాళ్ళకి నేను ఎలా ఉంటారో తెలిసిపోయింది. రేపు వాంటెడ్ పోస్టర్లో నా ఫోటో రాకముందే ఈ రోజు నైట్ ఎవరైనా ఎత్తేస్తాను రారా. ఎక్కడికి రా? చెప్తాను రండ్రా ముందు. రారా. హలో. బాబు వెనకెళ్ళండమ్మా. సాయిరామ్, ఇట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంట్. అరే ఈ మీటింగ్ లో మనం స్కూల్లో తేల్చేస్తుంటారు. పిల్లల్ని ఎలా అవునవును, చదివిస్తాం? ఆ కుర్రోడు వల్ల ఏం పద్ధతిగా ప్రాబ్లం లేదు. ఉండదు ప్రాబ్లం కదా. ఊరికేదో దాని మీరు గురించి రకరకాలుగా మాట్లాడండి. మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కుదరదండి. ఈ రోజు ఆగండి. మీరందరూ కాస్త ఓర్పుగా ఉంటారా? మనం ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి పరిష్కారం కావాలని మేము 2 వారాలుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కనీసం ఇవాళైనా నోరు తెరిచి మాట్లాడండి సార్. అవును, నేరస్తుల్ని కాపాడడానికి మీరు ఈ స్కూల్లోకి అనుమతించారంటే ఈ స్కూల్లో చదువుకునే మిగతా విద్యార్థులందరూ స్కూల్ వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు సార్ ఇదంతా? ఒక ప్రాబ్లం చేసే కుర్రోడిని పంపించడానికి ఈ మీటింగ్ ఏంటి? వాణ్ణి బయటికి పంపించండి. అలా పంపిస్తే వీళ్ళు బాగా పోటుగాళ్ళు మరి. మిత్రులారా, పిల్లలందరూ ఒక్కరే నాకు. ఇందులో స్పెషల్ ఎవ్వరూ లేరు. వాడి గురించి కొన్ని సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తున్నారు. అవునా? తర్వాత నేను మాత్రం ఇందులో నిర్ణయం తీసుకోగలనా ఏంటి? ఈ రోజు మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. అది ఒకే నిర్ణయంగా ఉండాలి. రఘు గారి అబ్బాయిని ఈ స్కూల్లో చదివించడం నాకు అస్సలు ఇష్టం లేదు సార్. ఒక అబ్బాయి ఏదో తెలియక చేశాడు, వాడిని క్షమించచ్చు కదా సార్. దానికి అతని చేతిలో దొరికింది షుగర్ ప్యాకెట్ కాదు, అసలైన బ్రౌన్ షుగర్ ప్యాకెట్. అది తిని ఒక అబ్బాయి చచ్చిపోయాడు. అదేమన్నా ఆలోచిస్తున్నారా మీరు? అయ్యా, అభిప్రాయం చెప్పడానికి, దానికి నిర్ణయం తీసుకోవడానికి అది పోలీసు పని కదా. ఇక్కడున్న మేనేజరు, హెడ్ మాస్టర్ పని కాదది. దాని గురించి డీటెయిల్స్ తెలియకుండా ఒక అబ్బాయిని నేను ఎలాగ స్కూల్ నుంచి తీసేయగలను? అది పద్ధతేనా? మీరే చెప్పండి. పోలీసుల విషయం చెప్పకండి సార్. అది కనిపెట్టే లోపల పుట్టల పక్కన గుట్టల పక్కన విద్యార్థులు చచ్చిపడి ఉంటారా తెలుసుకోండి. నేను ఒకే ఒక విషయం చెప్పుకోవాలి. నాకున్నది ఒకే ఒక కొడుకు. వాడు ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. నా కొడుక్కి వచ్చిన పరిస్థితి ఇంకే కొడుక్కి రాకూడదు. అలాంటి ఒక నిర్ణయమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలి. మాకు అన్ని విషయాలు తెలుసు మాథ్యూస్. మేము ఏం చేయగలమో అవి తప్పకుండా చేసే తీరతాం. ఈయనెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు? ఆ అబ్బాయిని ఇక్కడే చదివించడం మీ నిర్ణయం అయితే ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఏ ప్రాబ్లము లేదు. ఇలాంటి ఏ సమస్య లేని ఒక స్కూల్కి నా కొడుకుని మార్చేస్తాను. చూడు రఘు, వీళ్ళందరూ మాట్లాడేవన్నీ విన్నావు కదా. ఇప్పుడు నేను నిర్ణయం ఏంటో చెప్పు. అయితే మనమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందుగా అబ్బాయి రేపటి నుంచి ఈ స్కూలుకి రాకూడదు. అవునండి, ఇతను చెప్పిందే కరెక్ట్. అవును, అలాగే చేయాలి. అతన్ని పంపించేద్దాం. ఆ కుర్రాడిని పంపించేద్దాం. లేదు గురుగారు, మీ పేరేంటి? జాన్సన్ తెల్లదొర. ఇలా చూడు తెల్లదొరా, ఒట్టి తెల్లదొర కాదు, జాన్సన్ తెల్లదొర. అది ఏదో ఒకట్లే, నోరు మూసుకొని కూర్చో. ఆదిలాంటి కుర్రాడి జీవితాన్ని నాశనం చేయడం చాలా ఈజీ. కానీ అలా నాశనం కాబోయే తన చదువు భవిష్యత్తుని తిరిగి ఇవ్వడం, ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే ఎంతమంది జాన్సన్లు వచ్చినా కూడా ఎటువంటి లాభం లేదు. ఒకరిని శిక్షించే ముందు ఆలోచించాలి బాగా. ఇది మా మీటింగ్, మీకేంటి సంబంధం?
అతను సరిగ్గా అడిగాడు కదా. సరే, ఇతనికి ఇక్కడ పనేంటి? ఇక్కడ ఎందుకు వచ్చాడు? అసలు ఎలా చూద్దాం. ఆగండి 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 అందరూ ప్రశాంతంగా ఉండండి. ఈయన ఎస్పీసీ యొక్క అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్గా చార్జ్ తీసుకున్నారు కాబట్టి అధికారపూర్వకంగా ఈయనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. సాయిరామ్ గారు మీరు మాట్లాడండి. జాయ్కి జరిగిన సంఘటనకి మీలాగే నేను కూడా బాధపడుతున్నాను. అలాగే బాధపడుతున్న ఒక తండ్రి బిడ్డే ఆది. తనకి తెలియక ఇరుక్కున్న ఒక ఉచ్చులోంచి తన్ని బయటికి తీసుకురావడం మన బాధ్యత, మనందరి బాధ్యత. సార్, ఆది రేపట్నుంచి ఇక్కడే చదువుకుంటాడు. చదవాలి. ఆది ఈ రోజు నుంచి ఎస్పీసీలో జాయిన్ అవుతున్నాడు. అందుకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ని నేను తీసుకుంటున్నాను. అయిపోయింది, ఇంకా మనమేం చెప్తాం, మొత్తం ఈయన చెప్పేశారు. మాస్టర్ ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు మాట్లాడండి. నా ఇద్దరు కొడుకులు ఎస్పీస్లో ఉన్నారు. ఇక నుంచి ఊరుకోను. నా ఇద్దరు కొడుకుల్ని ఇక్కడ చదవనివ్వను. ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నారు? మీరందరూ ఇక్కడికొచ్చింది మాకోసమే కదా. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. మాతో పాటు చదివిన ఒక స్టూడెంట్ భవిష్యత్తు చెయ్యని తప్పుకు శిక్షిస్తే మేము అస్సలు ఒప్పుకోం. రేపు ఆది స్కూలుకు వచ్చేటప్పుడు మేమందరం తనకి తోడుగా ఉంటాం. సార్, వెల్కమ్ టు ఎస్పీసీ. స్టడీ. హే లుక్, ఆ స్టూడెంట్ని క్లియర్ చేయండి. జీ, నువ్వు ఎస్పీసీలో జాయిన్ అవుతావా? పరేడ్, అటెన్షన్. రే, పరేడ్, స్టాండ్ అట్ దిస్. మన అరుణ్ సార్ అయితే ధైర్యంగా వెళ్ళేవాణ్ణి, కానీ ఈయన గనక దొరికాననుకో జల్లికట్టు ఎదుకి బలైనట్టే. రే, ప్రాణం పోయినా నీ లక్ష్యాన్ని వదులుకోకూడదురా. నువ్వు తన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. అందుకు ముందు నేను ప్రాణాలతో ఉండాలి కదా. సరే, ఇప్పుడు వెళ్ళమంటావా? అవును. సరే, వెళ్ళి చూస్తాను. ధైర్యంగా వెళ్ళరా. సార్, సార్ ఇటువైపున్నా ఇటు. సార్, నన్ను చేర్చుకుంటారా? ఏంటి? జల్లికట్టులో. లేదు సార్, ఎస్పీసీలో. సైలెన్స్. బాబాయ్, రేయ్, ఇలా రారా. ఏంటి సార్? ఇక్కడ రా. నీ పేరేంట్రా? ఎల్దో. ఎల్దో, ఆల్మోస్ట్ ఈ ఏడాది బ్యాచ్ ఫిల్ అయిపోయింది. ఛా, నువ్వు కొంచెం ముందుగానే నీ పేరు ఇవ్వాల్సింది. ఫిల్ అయిందా? సార్, నేను ఇంతే కదా ఉన్నాను, కాబట్టి ఇక్కడ ఎక్కడ ఒక మూల అదిగో అక్కడ అడ్జస్ట్ అవుతాను సార్. ఎందుకలా నవ్వుతున్నారు? నేను ఎత్తులేనందువల్ల. సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది పొట్టు వాళ్ళే. మారడోనా ఎత్తున్నాడా? ఏఆర్ రెహమాన్ ఎత్తున్నాడా? మెస్సీ ఎత్తున్నాడా? చెప్పండి, ఎత్తున్నారా? మహాభారతంలో విదుర ఎత్తున్నాడా? చెప్పండి సార్, ఉన్నాడా? ఉండుండొచ్చు. ఉండుండొచ్చా? నాకు తెలిసి లేదు. లేరు. లేరు. పర్వాలేదు, చేర్చుకోండి సార్. ఎల్దో, ఇకపై వచ్చేటప్పుడు ఫుల్ యూనిఫామ్ లో రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళు. పరేడ్, అటెన్షన్. రేయ్, పోరా. అలాగే సార్. ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన క్యాండిడేట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. పిల్లల్ని ఎస్పీసీలో జాయిన్ చేసే పేరెంట్స్కి ఒకవేళ ఈ ఎస్పీసీ అంటే ఏంటో తెలియకపోయి ఉండొచ్చు. కానీ క్యాడెట్స్గా సెలెక్ట్ అయినా మీకు బాగా తెలుసు. ఎంతోమంది పోలీసులు
తమ ప్రాణాల్ని, జీవితాన్ని, కుటుంబాన్ని చూసుకోకుండా రేయింపగులు కష్టపడి సృష్టించిందే స్టూడెంట్స్ పోలీస్ క్యాడెట్స్. ఒక ప్రతిభావంతులైన పోలీస్ కావడానికి ట్రయల్ షో. అదే ఎస్పీసీ అనబడే చిన్న పోలీస్. సార్ మ్మ్. సార్ సార్ నేను రెడీగా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళి నుంచో. రేయ్ నువ్వు కొంచెం తప్పుకోరా. వెళ్దో, ఏం చేస్తున్నావు? సార్ మీరే కదా చెప్పారు ఎక్కడైనా ఉండొచ్చని. నువ్వు ఇక్కడికి వచ్చి నుంచో. వద్దు సార్, నేను ఇక్కడే నిలబడతాను. రే నేను ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? సమస్య వాడికి ఏ ప్రాబ్లం లేదట సార్. నోరు తెరిచి చూడకు, వెనక్కి వెళ్ళి నిలబడు. హాయ్. అక్కడే నించోవాలన్న పట్టుదలేంటి నీకు? కనిపెట్టేశారా? ఇక్కడుంటే గాలి వెలుతురు బాగా వస్తాయని సార్. ఆహా, హ. గాలి వెళ్తురు. నువ్వు వచ్చి ఈ ఫ్రంట్ రోల్లో నుంచోరా. రేయ్ వచ్చి నుంచో. కష్టపడి ప్లాన్ వేసుకొని ఇక్కడ దాకా వస్తే మధ్యలో ఈయనొక్కరు మాడిపోయిన ట్యూబ్ లైట్. ఏంటి? ఏమీ లేదులేండి సార్. అటెన్షన్. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకంతా తెలుసులే. రేయ్ నోరు మీరా. దళ్ళసరిగా ఉండే మీసాలు. భగవంతుడా, అతన్నే చూస్తోందా? ఆ మీసాలు మేలే తిరిగి ఉండాలి. మేలేస్తున్నాడు. వెడల్పైన కళ్ళు, గుండె బలంగా ఉండాలి. అదిగో బాగా విరుస్తున్నాడు. హ్మ్. నాకు ఆ క్వాలిటీస్ అన్ని రావాలంటే 20 ఏళ్ళు పడుతుంది. ఆలోగా అమ్మినేని ఇతను కరెక్ట్ చేస్తాడేమో. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారబ్బా? వెళ్దో. సార్ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. సార్ నన్ను గమనించాలంటే ఏం చేయాలి? దారుంది. ఏయ్ ఏమైంది? ఏయ్ గెట్ సమ్ వాటర్. ఏమ్మా వెళ్ళి నీళ్లు తీసుకురాబో. అమ్మని భలే నటిస్తున్నావు అమ్మిని. ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే వర్కౌట్ అవ్వదు. ఏయ్ ఈ అమ్మాయిని పట్టుకో. వెళ్దో. రేయ్ లేరా. రే వెళ్దో లేరా. కనిపెట్టేశారు. ఛ, ఇప్పుడు ఏమంటారో ఏంటో. వెళ్దో. రిమూవ్ యువర్ బూట్స్. వెళ్ళి గ్రౌండ్లో ఒక 50 రౌండ్స్ వేసిరా. అయిపోయాడు. సంతోషం అన్న పేరుతో కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించే మద్యం ఇంకా మత్తు పదార్థాల ఉపయోగం ఇలాంటి క్రిటికల్ స్టేజ్కే మనుషుల్ని తీసుకెళ్లి చేరుస్తాయి. ఎన్నో విధాలుగా అమ్మబడుతున్న ఈ మత్తు మందులు అబ్బాయిల్ని మాత్రమే కాదు, అమ్మాయిల్ని కూడా ఇప్పుడు బానిసలుగా మారుస్తున్నాయి. కేవలం మన స్టేట్లోనే క్యారియర్స్ ఏజెంట్స్ అని
వేల కొద్ది మనుషులు మాఫియాలతో కలిసి సీక్రెట్గా పనిచేస్తున్నారు. అందులో 90% స్టూడెంట్సే, విత్ గర్ల్స్. ఇప్పుడు మనం చూసిన విధంగా అనుమానాలు కలిగించే స్వభావాలతో ఎవరి గురించైనా వివరాలు మీకు తెలిస్తే వెంటనే మీరు నాకు తెలియజేయాలి. ఇప్పుడు నేను చెప్పింది మీ అందరికి అర్థమైందిగా? ఇప్పుడు ఈ ప్రసంగం ఇంతటితో ముగిసింది. అందరూ గ్రౌండ్కి వెళ్ళొచ్చు. క్లాస్ రైస్. క్లాస్ అటెన్షన్. ఆది, సార్. విస్మయ, సార్ లక్ష్మి, సార్ మీ ముగ్గురు మాత్రం ఉండండి. మిగతా వాళ్ళు వెళ్ళండి. స్కూల్ నుంచి మత్తుమందులు తరలించే మాఫియాకి వ్యతిరేకంగా మేమొక యాంటీసెల్ని ఏర్పాటు చేశాం. అందుకు నేను ఈ స్కూల్ నుంచి నేను ఎంచుకున్న మొదటి ముగ్గురు ఆది, విస్మయ, లక్ష్మి. కాబట్టి ఇక నుంచి మీరు చేసే పనులు ఎస్పీసీ లోపల మాత్రమే కాదు, స్కూలు లోపల బయట మీ సేవలు ఖచ్చితంగా కావాలి. మీకు తోడుగా నేనున్నాను. నేను మీతో డిస్కస్ చేసే ముఖ్యమైన విషయాలు నాకు చెప్పకుండా ఇంకెవరితోనూ మీరు షేర్ చేయకూడదు. నాకు తెలియాల్సింది ఇంకొక విషయం. మన అరుణ్ సార్ చనిపోవడానికి ముందు చివరిగా ఎప్పుడు చూశారు? సార్, అరుణ్ సార్ చనిపోయే ముందు మా ఇంటికొచ్చారు సార్. ఇక్కడికొచ్చి ఆదికి ప్యాకెట్ ఇస్తుండగా బొమ్మ నాతో గీయించుకున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఆ రోజు ఎంతో ట్రై చేశారు సార్, కానీ అది జరగలేదు. ఏయ్, నేనిక్కడికొచ్చి ఇన్ని రోజులైంది, ఎందుకని ఈ విషయం నాతో చెప్పలేదు మీరు? అరుణ్ సరే చెప్పారు సాయి సార్తో నేను మాట్లాడతానని. మీకు తప్ప ఇంకెవరికి ఆ వివరాలు తెలియకూడదన్నారు. ఇవన్నీ తెలుసుకునే మీరు ఇక్కడికి వచ్చారని మేము అనుకుంటున్నాం సార్. ఆ, మరి ఆ రోజు గీసిన చిత్రం? దాన్ని ఆ రోజు అరుణ్ సార్ తీసుకెళ్ళిపోయారు. ఆది సార్, మనం మళ్ళీ ఆ బొమ్మని గీయాల్సుంటుంది. పెద్దమ్మా, వేదికాక ఎక్కడా? వాళ్ళిద్దరూ ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరూ ఆ కొలం దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. ఇక మనం ఏం చేయాలక్క? నాకు చాలా భయంగా ఉంది. అక్క, వాళ్ళు మనల్ని చూసుంటారా? ఏ మాలు, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు నిజంగానే నిన్ను కనిపెట్టేస్తారు. ఇప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం? అంతేకాకుండా శ్యామ్కి నీకు మధ్య ఉన్న సంబంధం అన్నీ తెలిసిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రాత్రి పడుకున్నా నిద్ర పట్టడం లేదు. అన్నిటికీ ఒక పరిహారం ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. మాలు అక్క, అక్క ఏడుస్తున్నావేంటే? ఎవరేడ్చారా? నువ్వు నన్ను మోసం చేయాలని చూడకు. నేను మరీ అంత చిన్న పిల్లోనేం కాను. చూడ్రా, నీకున్న సమస్య ఏంటో నేను చెప్పనా? వీడు పిచ్చాడు. పిచ్చోడనే కొద్ది రోజులు అందరూ చెప్పారు, కానీ నిజమేంటే ఈ రోజే నేను తెలుసుకున్నాను. అక్క, నువ్వు మత్తు మందు యూస్ చేస్తావు కదూ? అది దొరకలేదనే కదా నువ్వు ఆ విధంగా బిహేవ్ చేసావు. ఈరోజు ఆ విషయం గురించి మాకు క్లాస్ తీశారు. వాళ్ళు చెప్పింది చూపించింది బట్టి చూస్తుంటే వేది యొక్క విషయంలో ఒక సిమిలారిటీ కనిపించింది. అందుకే అడిగాను. ఇప్పుడు ఎస్పీసీ సార్ సాయి సారే కదా? అవును. మేమొకసారి సాయి సార్ని కలవచ్చా?